రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వడ్లు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. రకరకాల పేర్లతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెడుతున్నారని రైతులు చెబుతున్నారు. పలు కొనుగోలు కేంద్రాల్లో గత వారం రోజులుగా వడ్ల కుప్పల వద్ద రైతులు అవస్థలు పడుతున్నారు. తేమ శాతం రావడం లేదని, బస్తాలు లేవని, లేబర్ లేరని, లారీలు రావడం లేదని, వడ్లలో తరుగుందని రోజుకో సాకు చెబుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అకాల వర్షాలకు ఎంతో నష్టపోయామని, కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కూడా వర్షాలకు తడిసిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. వెంటనే షరతులు, కొర్రీలు లేకుండా వడ్లను కొనాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఇద్దరు పిల్లలు పెట్టి ఎండపోసా అవి ఒకదాన్ని పడ్డాయి. ఒకదాన్ని పడితే మా పిల్లలు వాన వస్తుంది. మళ్ళీ మేము పిల్లలు ఇద్దరం వచ్చి మళ్ళీ పొలాలు తీసి పక్కకేసి మళ్ళీ అవి నిజంగా ఆరాలి కదా, మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ సాయంత్రం మళ్ళీ వచ్చేసి మళ్ళీ పోతుంది. ఏమంటుంది ఇవాళ వస్తారు, రేపు వస్తారు, ఎవరు లేరు. ఇక నేను కొత్తగా జిల్లా కూడా ఈ మేడం అన్నది ఇంకొస్తారు రాగానే ఏమన్నారు సూర్యాపేటకి వెళ్ళి వస్తారు అని అన్నారు. ఇంకొస్తారేమో అంటే సాయంత్రం దాకా పోయినాం. కుప్ప వస్తే ఆయన వచ్చి చూసుకుంటూ ప్రతిరోజు ఆదివారం నాడు వస్తే సోమవారం నుంచి మ్యాచర్ రాలేదని చూస్తూనే ఉండు. ప్రతిరోజు చూసుకుంటూ వచ్చిండు, మ్యాచర్ వచ్చింది ఉండని ఎల్లుండి వచ్చి కొలుస్తారని చెప్పిండు. తెల్లారి ఆ ఏళ్ళ నుంచి ఈ ఏళ్ళ వరకు రోజు రేపు అనుకునే జరిగిపోతుంది. నిన్న ఖచ్చితంగా అడిగితే ఏమంటుందంటే, అన్న మీరు ఇవన్నీ చెప్పొద్దు, ఇవన్నీ మాకు చెప్పొద్దు, మాకు కూడా తెలుసు, మేము ఎట్లా జోకాలో ఏం చేయాలనేది మాకు తెలుసు, మీరు మమ్మల్ని అది చేయొద్దు, మీరు ఎందుకు షట్టర్ ఎందుకు తెరుస్తున్నారు, మీరు జోకన్నా షట్టర్ ఎందుకు తెరుస్తారు అని నేను అడిగిన. అది షట్టర్ తెరవద్దు కదా, బంద్ చేసుకోండి, మేము ప్రైవేట్లో అమ్ముకుంటామని చెప్పినాను. అట్లా అంటే నువ్వేందన్నా మాకు చెప్పేది, మాకు చెప్పొద్దు, మళ్ళీ లేబర్ వచ్చినాకనే కొలుచుకుంటాం, లేకపోతే కొలుచుకోమని చెప్పింది. పొద్దుగాలు వచ్చి మళ్ళీ రాత్రి బాగా వర్షం వచ్చింది, అన్నీ నానిపోయినందుకు పొద్దుగాలు వచ్చి మళ్ళీ అడిగితే ఏమంటుండు, ఇప్పుడు పట్టాలే వడ్లు